హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఎందుకు అని చూపించే ముందు, స్కూల్ నుంచి ఫోన్ రాగానే నాకి మా హస్బెండ్కి చాలా భయమేసింది. మా అబ్బాయికి ఇలా జరిగింది అని చెప్పి స్కూల్ టీచర్లు చెప్పగానే ఏం జరిగింది ఏంటి అని చెప్తాను. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్తున్నాను ఇప్పుడు మా అబ్బాయిని తీసుకొని. అందుకనే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇన్సూరెన్స్ కార్డులు అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ముందు చూపిస్తాను, చూసేయండి. అదేవిధంగా అమెరికాలో హాస్పిటల్స్ గురించి, బిల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఆ రోజు 3:30కి స్కూల్ అయిపోతుంది కదా ఈవినింగు. కానీ 3:10లో నాకు మా హస్బెండ్కి ఫోన్ వచ్చింది. ఏం జరిగిందో అని. మాకు అప్పటికే భయం వేసింది. ఎప్పుడు అట్లా స్కూల్ నుంచి మాకు ఫోన్ రాలేదు. అమెరికాకు వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు మోక్షిత్ ఫాదర్ అని అడిగారు. మా హస్బెండ్ అవును అని చెప్పగానే, మీ అబ్బాయి ఇట్లా ప్లే గ్రౌండ్లో పడిపోయాడు, కిందికి చెయ్యికి దెబ్బ తగిలింది అని చెప్పారు. అప్పటికే ఇంకా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నమాట. ఏం జరిగిందో ఏంటో అని. సరే 3:30కి బస్సు వస్తుంది కదా, అందులోనే పంపించేయండి అన్నాము. వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తేనే మోచేయి నుంచి ముందుకి ఫింగర్స్ ఉంటాయి, అక్కడ దాకా ఫుల్ వాచిపోయింది. ఇట్లా చెయ్యి తిప్పమని చెప్తే నాకు తిప్పడానికి అవుతా ఉండలేదు, చాలా నొప్పిస్తుంది అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఐస్ క్యూబ్స్ అంతా పెట్టాము. స్కూల్లోనే డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, బట్ వాసుకోయింది కదా, ఐస్ పెడతాండు తగ్గిపోతుంది అని చెప్పి పంపించారంట. మాకు కూడా చెప్పారు. సరే అని చెప్పి నైట్ ఐస్ పెట్టి చూసాము. వాపు ఏం కంట్రోల్ కాలేదు. చాలా ఏడుస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు. నాకు భయం వేస్తుంది, లోపల ఏమన్నా అయిందా ఏంటి అని. సరే అని మార్నింగే ఇంకా అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పి చూస్తే ఇక్కడ అపాయింట్మెంట్ లేనిది డాక్టర్స్కి మనం తొందరగా కన్సల్ట్ అవ్వలేము. అలా మనం ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే అమెరికాలో 3 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి CVS మినిట్ క్లినిక్ అని, అంటే ఇప్పుడు మనకు మెడికల్ షాప్ పెట్టిన అట్లా CVS మినిట్ క్లినిక్ వెళ్ళొచ్చు. అక్కడ నార్మల్ నర్సులు మాదిరి ఉంటారు, ఊరికే చూసి టాబ్లెట్స్ గట్రా అట్లా ఇచ్చి పంపిస్తారు అంతే. లేదు అంటే అర్జెంట్ క్లినిక్ అని వెళ్ళొచ్చు. ఇక మేము వెళ్ళాం కదా, అలాగా అక్కడ వెళ్ళి అప్పటికప్పుడే మనము తీసుకుంటే అపాయింట్మెంట్ వాళ్ళు వాకింగ్ పంపిస్తారనమాట. మనం వాకింగ్ పరంగా వెళ్ళొచ్చు. మూడో మెథడ్ ఎమర్జెన్సీగా వెళ్తే మనకు అక్కడ అంతా డాక్టర్సు, సిటీ స్కాన్, MRI స్కాన్కి ఏదైనా కానీ అన్నీ ఉంటాయన్నమాట. అన్ని టెస్టులు ఫాస్ట్గా చేస్తారు. ఇట్లా మూడు పద్ధతులు ఉంటాయి. 3 పద్ధతులు ఏదానికైనా వెళ్ళొచ్చు. బట్ అపాయింట్మెంట్ అప్పటికప్పుడు ఏది దొరకదు. మన హాస్పిటల్ పరంగా ఇక్కడ చాలా పెద్ద డాక్టర్స్ అంతా ఉంటారు. కానీ మనం ఎప్పటికంటే అప్పుడు వెళ్ళి తగ్గొచ్చింది, పడిశం వచ్చింది, మాకు జ్వరం వచ్చిందని వెళ్ళలేమన్నమాట. దీని పరంగా నాకు చెప్పాలంటే మన ఇండియాలోనే బెటరు. ఎప్పుడు కావాలన్నా డాక్టర్స్ దొరుకుతారు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇదండి ఇక్కడ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఏమైంది అని. ఎక్స్రే తీసి లోపల బోన్కి దెబ్బ తగిలింది, అందుకని చెప్పి అది వాపు వచ్చింది, టర్న్ చేయడానికి చెయ్యి అవ్వట్లేదు అని చెప్పి. ఇంకొకటి హాస్పిటల్ బిల్స్ గురించి వస్తే, ఎమర్జెన్సీగా వెళ్ళామంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట బిల్లు. మనం ఊహించలేము ఆ బిల్లుతో అంత అవుతుంది. ఇంకా అర్జెంట్ క్లినిక్ పరంగా వెళ్తే నార్మల్ అవుతుంది. వాళ్ళు డాక్టర్ $35 డాక్టర్ నార్మల్ ఫీజు తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు మా అబ్బాయికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఫ్రాక్చర్కి బ్యాండ్కి సపరేట్ బిల్ అంతా వస్తుంది. బట్ మన చేతిలో రూపాయి కూడా పెట్టుకొని పోవాల్సిన అవసరం అంటూ ఉండదు. జస్ట్ మన దగ్గర ఇన్సూరెన్స్ కార్డు ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మనము అమెరికాలో అస్సలు హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టలేమండి. ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చాలా ఉందన్నమాట. మాకు ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, దాని పరంగా ఆ కార్డులు అనేది తెచ్చుకొని పోయి వాళ్ళకి చూపిస్తే మనకి అప్పటికప్పుడు డబ్బులు ఏం రూపాయి కూడా కట్టాల్సిన ఉండదు. మనం చూపించుకొని ఇంటికి వెళ్ళొచ్చేసాము. ఆఫ్టర్ 20 days 1 month తర్వాత మనకి బిల్ అనేది ఇంటికి వస్తుంది, ఎంత ఏమి అని చెప్పి. అట్లా మనం ఓన్లీ $35 అక్కడ పే చేసాము. 20 days తర్వాత ఒక బిల్ వచ్చిందనమాట. అంటే టోటల్ ఎంత అయింది అని చెప్పి రాలేదు. జస్ట్ మనము ఇన్సూరెన్స్లో అంతా కట్ అయిపోయి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మాత్రమే మీరు పే చేయాలా అని చెప్పి ఇంటికి లెటర్ వచ్చిందనమాట, బిల్లు లెటరు. అది ఎంత అంటే $170 మాత్రము పే చేయాలన్నమాట మేము ఇప్పుడు ప్రస్తుతానికి. మళ్ళీ రిటర్న్ ఇంకొకసారి వెళ్ళాల్సి వస్తుంది కదా, November 28 ఇచ్చారనమాట. అది కట్ చేసేకి, అంతా రిమూవ్ చేసేకి. అప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఛార్జ్ అదంతా కలిపి టోటల్ బిల్ వస్తుంది.
ఇప్పుడు వచ్చిన టోటల్ బిల్కి మాత్రము మనం $170 మాత్రమే కట్టాలా, మిగతాదంతా ఇన్సూరెన్స్ కింద వెళ్ళి ఉంటుందన్నమాట. ఇక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్ కార్డు ఉంటే మనకి వచ్చే బిల్లులో మినిమం కట్ అయిపోయి మనం కొద్దిగానే కట్టాల్సి వస్తుంది. అదే ఇన్సూరెన్స్ లేకపోతే మన 1 year శాలరీ కూడా తక్కువే పడుతుందండి కట్టాలంటే. వస్తాయి బిల్లులు. అది ఎంత ఎక్స్పెన్సివో నాకైతే తెలియదు అనమాట. మీకు ఈ వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అమెరికాలో హెల్త్ గురించి ఎట్లా ఏంటి అని నాకు కొంచెం తెలిసిన నాలెడ్జ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు స్టార్టింగ్ ఏప్రిల్లో వచ్చాము కదా, మేలో అట్లా మా అబ్బాయికి కోల్డ్ కాఫీ అయ్యింటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు మొత్తం అలర్జీ టెస్టులు, ఎక్స్రే, చెస్ట్ ఎక్స్రే అన్నీ చేశారు. అప్పుడు $3,000 అంటే $3,000 బిల్ వచ్చిందనమాట టోటల్ బిల్లు. అందులో వచ్చేసి $2,600 ఇన్సూరెన్స్ కింద వెళ్ళిపోయింది. మిగతా $400 మీరు పే చేయాలని చెప్పి ఇంటికి లెటర్ వచ్చింటే మా హస్బెండ్ దాన్ని మంత్లీ $100 పరంగా కట్టేశాడు. ఒకేసారి $400 ఏం పే చేయలేదు. చేయొచ్చు అలా కూడా, మా హస్బెండ్ ఎందుకులే అని చెప్పి మంత్లీ $100 చొప్పున 4 monthsకి కట్టేశాడు అనమాట. అట్లా బిల్లులు చాలా ఎక్స్పెన్సివ్ వస్తాయండి. హెల్త్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే అండి మా అబ్బాయికి ఏం జరిగింది ఏంది అని చెప్పాను. అదేవిధంగా అమెరికాలో హాస్పిటల్ గురించి, ఆ బిల్లుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందరికీ అర్థమే అయి ఉంటుంది అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఇదే. దీని ద్వారా నేను ఎటువంటి లైక్, సబ్స్క్రైబ్ ఏది అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి కోటి ఆ చెయ్యి పూర్తిగా నయమైతే అంతే చాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. బాయ్.